హాయ్ అండి, మనం లాస్ట్ వీడియోలో చెప్పినట్టు చూడండి 2 మొక్కజొన్న కండలేమో గారెలు వేసుకున్నాం. మిగిలిన దాంతో క్రిస్పీ కార్న్ ఎలా తయారు చేసుకుందాం చూద్దాం. ముందుగా దీనికి కావాల్సిన పదార్థాలు చూద్దాం రండి. స్వీట్ కార్న్ చూడండి, చిన్నగా తరుక్కున్న పచ్చిమిర్చి, అల్లము, చిన్నులపాయలు చూడండి, చిల్లీ ఫ్లేక్స్, ఉప్పు, కారము, ఉల్లిపాయలు చూడండి చక్క చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి, కార్న్ ఫ్లోర్, మైదా, కొత్తిమీర, బ్లాక్ పెప్పర్ పౌడర్. ఇప్పుడు ఎలా తయారు చేసుకుందామో చూద్దాము. చూడండి, ఒక గిన్నెలో నీళ్ళు తీసుకొని ఇవి దీంట్లో వేసుకుందామండి. దీంట్లోకి కొద్దిగా ఉప్పు వేసుకుందామండి, కొద్దిగానే వేయండి. దీన్ని కొద్దిగా ఉడకనిద్దాం, ఎక్కువ మెత్తగా అయ్యేలాగా వద్దండి, కొద్దిగా హాఫ్ బాయిల్ చేసుకుందాం దీన్ని. ఈ చిల్లుల గిన్నెలో ఇప్పుడు దీంట్లోకి కొద్దిగా సాల్ట్ వేసుకుందామండి, కొద్దిగా సాల్ట్ అండి. దీంట్లోకి కొద్దిగా చిల్లీ ఫ్లేక్స్ వేసుకుందాము. ఇప్పుడు ఒక్కసారి కలిపేసుకుందామండి. కలుపుకొని కొద్దిగా కార్న్ ఫ్లోర్ వేసుకుందామండి, ఒక 2 స్పూన్లు మైదా వేసుకుందాం. ఇప్పుడు అంతా ఒకసారి కలుపుకుందామండి. ఇట్లా చక్కగా అంతా కలుపుకుందాము. మీకు పిండి కలవకపోతే కొద్దిగా వాటర్ పోసుకోవచ్చండి, ఎక్కువ పోయకూడదు, ఒక 2 చుక్కలే పోయాలండి. ఎందుకంటే మళ్ళీ ఈ కార్న్ ఫ్లోర్ వేసుకున్నాం కదా, అంతా నీరులాగా అయిపోతుంది. ఈ మొక్కజొన్నకి ఈ పిండి అంతా పట్టేలాగా కలుపుకుంటే సరిపోతుంది. చూడండి, నూనె కాగింది. ఇప్పుడు మనం ముందుగా ఇవి కలుపుకున్నాం కదా, ఇవి స్టవ్ సిమ్లో పెట్టుకొని కొద్దిగా వేసుకుందాం. స్టవ్ సిమ్లో పెట్టుకొని వేయించుకోండి. ఇవి చూడండి, ఈ కార్న్ వేయించుకున్నాం కదా, ఇది బౌల్లోకి తీసుకున్నాం. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని చూడండి, దీంట్లో 1 స్పూనే ఆయిల్ వేసుకోవాలండి. దీంట్లో ఇప్పుడు కొద్దిగా ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, అల్లం ముక్కలు, వెల్లుల్లి, చిల్లీ ఫ్లేక్స్, కొద్దిగా పెప్పర్ పౌడర్ అండి వేసుకొని ఊరికే ఒక్కసారి ఇవి మగ్గితే చాలండి, ఊరికే వేగక్కర్లేదు. ఇది సరిపోతుందండి. ఇప్పుడు దీంట్లోకి మనం ముందుగా వేయించుకున్నాం కదా, ఈ కార్న్ ఇవి వేసేసుకుందాం. ఇదంతా ఒక్కసారి కలుపుకుందామండి. అయిపోయిందండి, స్టవ్ ఆఫ్ చేసుకున్నాము. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి చక్కగా సర్వ్ చేసేసుకుందాం. అయిపోయిందండి, ఎట్లా ఉందో టేస్ట్ చూద్దాం. చాలా క్రిస్పీగా, అసలు ఘాటుగా ఎంత బాగుందో అండి. అసలు మీరు కూడా ఇలాగే ట్రై చేయండి. ముందుగా మా ఛానల్ మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.